హలో ఫ్రెండ్స్, పుష్ప 2 గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 మూవీకి అయితే చాలా హైప్ ఉందన్నమాట. చాలా మూవీస్కి అయితే అంత హైప్ లేదనే చెప్పుకోవచ్చు. ఉన్నా కూడా ఎంతైనా పుష్ప 2 కంటే తక్కువే అని చెప్తాను నేనైతే. ఎందుకనంటే మీకు ఒకటే చెప్తా, మీరు క్రియేట్ అయ్యారో అయితే మాత్రం ఈ వీడియో ఎవరైనా క్రియేటరే కానీ ఇంకెవరైనా కానీ చూస్తుంటే ఏ మూవీని కూడా అంతగానో సెర్చ్ చేయలేదు అనమాట. ఇండియా వైడే కానీ యూట్యూబ్లోనే అంతగానో సెర్చ్ చేయలేదు. తెలుగు మూవీస్లో మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఏ మూవీని కూడా అంతగానో సెర్చ్ చేయలేదు. ఒకసారి హ్యాష్ ట్యాగ్ మీరు ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ అని పెట్టేసి పుష్ప అని పెట్టండి. 1 మిలియన్ ఉంది అంటే దాదాపు 10 లక్షల మంది సెర్చ్ చేశారు ఆ మూవీ కోసం. హిందీలో పెద్ద హిట్ పుష్ప 2 మూవీ, పుష్ప మూవీ. ఇప్పుడు పుష్ప 2 కూడా పెద్ద హిట్టే కొట్టబోతుంది. అంత హైప్ ఉందన్నమాట. ఏంటంటే అల్లు అర్జున్ కూడా బాగా దొక్కేస్తారు. నిజాన్ని చెప్పాలంటే ఏంది అల్లు అర్జున్ ఏదో తీయాలని తిట్టన్నా అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అల్లు అర్జున్ మీద హోప్స్ పెట్టుకోకండి. అంటే నేను అనేది ఏదో అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్షన్ కొన్ని మూవీస్ ఉంటాయి, దాన్ని పక్క పెడితే సుకుమార్ని చూడండి. అక్కడ అల్లు అర్జున్ కూడా బాగా చేశారు. నేషనల్ అవార్డే తెచ్చింది మనకి పుష్ప మూవీకి సంబంధించి. అంటే ఆయన యాక్టింగ్కి వచ్చింది అనుకోండి, ఆయన యాక్టింగ్ అయితే ఆ నేషనల్ అవార్డు వచ్చింది, అంతే జీవించాడు అని చెప్పుకోవచ్చు. కానీ సో అది పక్కన పెట్టుకుంటే సుకుమార్ గారి రైటింగ్ అయినా, ఆయన స్టోరీ టెల్లింగ్ అయినా, ఆయన ట్విస్ట్లు అయినా వేరే లెవెల్ ఉంటాయి. సో ఇంత హైప్ ఉంది కదా, సో ఎట్లా ఉండబోతుంది మూవీ దాని గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. అంటే క్యారెక్టరైజేషన్స్ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పుష్పరాజ్. సో తనైతే జైలుకు పోయిందని వేరీస్ పుష్ప అనే నా గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు, టీజర్ అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని 3 నిమిషాల దాకా ఉంటుంది. సో అందులో అయితే చూపెట్టారనమాట వేరీస్ పుష్ప ఎక్కడ పోయాడని చెప్తే అందులో జనాలకు మంచి చేసిందని ఉంటుంది. శేషాచలం అడవిలో నుంచి పుష్పరాజు అదే తిరుపతి కొండల్లో సంథింగ్ జైల్లో నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి దాన్ని అయితే. అండ్ తీరా టీజర్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న డైలాగ్ కూడా ఉండదు అనమాట. మొత్తం ఫైట్ బీజిఎం తోటే హైపిక్ ఇచ్చిండు సుకుమార్, డిఎస్పి, అల్లు అర్జున్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అనమాట. ఫ్లాప్ అయిందే లేదు, బ్లాక్ బస్టరే, ఖచ్చితంగా బ్లాక్ బస్టరే హిట్ కొడుతుంది. అంత హైప్ ఉంది. నాకైతే ఆయన రైటింగే మస్తు అనిపిస్తుంది అబ్బా. ఎందుకో ఏమో చాలా బాగా రాస్తారు. ఎమోషన్ అయినా యాక్షన్ అయినా ఏదైనా కూడా పర్ఫెక్ట్గా రాస్తారు. ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా గట్టిగానే ప్లాన్ చేస్తారు, ఇందులో అయితే డౌటే లేదు. సో ఇక టీజర్ విషయానికి వస్తే టీజర్లో అయితే గంగమ్మ తల్లి గెటప్ ఉంటుంది కదా, సో అట్లనైతే తయారయ్యి వచ్చి విలన్స్ అందరినీ కొడతాడు అన్నమాట. సో అక్కడ గంగమ్మ తల్లి ఎందుకు వస్తుంది అంటే రేప్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో గంగమ్మ తల్లి వచ్చి వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇది మన హిస్టరీలో చెప్పబడింది. కానీ సో మరి పుష్ప కూడా అందుకే వచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తూ ఉండాలి, మ్యాక్సిమం ఇదే జరుగుతూ ఉండాలి. అండ్ బన్వర్ సింగ్ షికావత్ ఎటు వేయండు, దీని గురించి అయితే ఇంకొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది పుష్ప గురించి ఇన్ఫర్మేషన్. అయితే పుష్ప అయితే పరాళ్ళు ఉన్నాడు. అండ్ ఇవాళ రిలీజ్ అయిన పోస్టర్లో కూడా పుష్పనే ఉన్నాడు. దానికి సంబంధించి ఆ వీడియోలో చెప్పా, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ శ్రీవల్లి విషయానికి ఏముంది, ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సూసేటి ఇట్లా ఒక సాంగ్ ఉందిగా, సో ఆ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో సాంగ్ అయితే చాలా బాగుంది. సో పుష్పని అయితే పెళ్లి చేసుకునే ఉంటుంది. ఈ మూవీలో శ్రీవల్లి చచ్చిపోతుందని చాలామంది అయితే చెప్పారు. చాలామంది అయితే రూమర్స్ అన్నమాట, ఇవన్నీ రూమర్సే. సో మ్యాక్సిమం అట్లాంటి ఛాన్స్ ఏమి ఉండదు. ఒకవేళ అట్లాంటి ఛాన్సే ఉంటే మాత్రం ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా పండుద్ది. మనకి కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే రీనా చచ్చిపోయింది. సో అట్లనే ఇందులో కూడా ఒకవేళ చనిపోతే మాత్రం ఆ ఎమోషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా పండుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే దాక్షాయణి ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే దాక్షాయణి హ్యాండిల్ చేస్తాను అనమాట, నోట్లో కిల్లి పెట్టుకొని. మనోడి మెడ కోసేసింది ఆల్రెడీ. మంగళం సీన్ అయితే మెడలో కోసేసింది. నీకేం సాధన అయితే లేదు, నా తమ్ముడిని చంపేసిండు, మూగులేసింది చంపేసిండు, నువ్వేం చేస్తలేవు అని చెప్పేసి మెడ కోసి తనే రంగంలోకి అయితే దిగిందనమాట. ఇక జాలరెడ్డి గురించి మాట్లాడుకున్నట్లయితే జాలరెడ్డి అయితే మూలన పడ్డాడు. ఇక మనోడి ప్యాక్ అయినాయి కదా, సో జాలరెడ్డిని అయితే మూల వారేసిల్లు అనమాట. సో జాలరెడ్డి రివెంజ్ తీసుకొని వస్తుందా లేదా అనేది ముందు మాట్లాడడానికి అయితే ట్రై చేస్తా. అంటే రావు రమేష్ ఆయన రోల్ కొద్దిగా రాయడం మర్చిపోయా. సో రోల్ ఏమంత ఐడియా లేదు. సో ఆయన రోల్ కూడా కీ రోలే అనమాట. మన బర్త్డే అప్పుడు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆయన అయితే పుష్పకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ముందు మాట్లాడుతుంది దీని గురించి అంతా. అండ్ నెక్స్ట్ బన్వర్ సింగ్ షికావత్ అనమాట. సో ఈయన గురించి ఇవాళ సో హ్యాపీ బర్త్డే ఫహద్ ఫాజిల్ గారు వన్స్ అగైన్.
అండ్ ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఒక చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో గన్ను, ఎదురుగా పుష్పరాజు, కింద కేశవ, బ్యాక్ సైడ్ అయితే ఇద్దరిని ఉరి తీసిండు. ఒకని అదే కోదండం తీసి ఉల్టా పల్టా కోదండం తీసి ఒక తల అయితే నరికేసిండు అనమాట. సో చాలా కోపం మీద అయితే ఉన్నాడు, బాగా హట్ అయినట్టున్నాడు. నాకు తెలిసి మూవీలో బాగా రివెంజ్ ఉంటది అనమాట. సో ఇది పక్క పెడితే నాకు తెలిసి ఈ సీను పుష్పని అరెస్ట్ చేసే సీను ఈ సీన్ ఒకటే అన్నమాట. అంటే ఇక్కడ పుష్ప దొరుకుతాడు, పుష్పని అరెస్ట్ చేస్తాడు, పుష్ప తప్పించుకుంటాడు. సో ఇది అండ్ నెక్స్ట్ దీని గురించి ఇది మనం ఇక పుష్ప వైపు ఎవరెవరు ఉంటారు దీని గురించి అయితే మాట్లాడతా. ఫస్ట్ జక్కారెడ్డి ఉంటాడు, పక్కా ఉంటాడు. ఎందుకనంటే వెన్నుపోటు అయితే అస్సలు పడవాడు. పుష్పని చంపేద్దామని అంటే పుష్ప తెలివిగలవాడు కాబట్టి జక్కారెడ్డిని రక్షిస్తాడు. తెలివి తక్కువ ఏంది, వీడు నన్ను చంపడానికి చూసింది కాబట్టి వాడిని చంపేస్తాడు. మనకు లక్ష్యం ఉంటే పక్కడు ఎవడైనా వస్తే నేను ఊకుంటానా జక్కారెడ్డి అని చెప్పేసి అంటాడు. అది కూడా సో అందుకనే పుష్ప మీద అంత నమ్మకం. అండ్ సిండికేట్ని కూడా పుష్ప హ్యాండిల్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా పుష్ప తరపునే ఉంటాడు. అండ్ రావు రమేష్ కూడా ఖచ్చితంగానే ఉంటాడు, ఎందుకంటే పుష్ప గడుస్తున్నాడు, తెలివికల వ్యక్తి కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మన కేశవ ఆల్రెడీ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇది మన హీరో సైడ్. నెక్స్ట్ బన్వర్ సింగ్ షెకావత్. సో ఇతని సైడ్ ఎవరెవరు వస్తారంటే దాక్షాయణి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బన్వర్ సింగ్కి ఒక దెబ్బ పడిందని అనుకో, ఇట్లా ఎవడన్నా వాడిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటమరాయుడు సినిమా చూసుకున్నట్లయితే విలన్స్ అందరూ కలిసిపోతారు అనమాట. క్లైమాక్స్లో ఒక్కొక్కడు వస్తూ ఉంటాడు అనమాట. సో రావు రమేష్ తోటి వీళ్ళందరూ వస్తారు. మీకు ఆ మూవీలో చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ ఈ మూవీలో కూడా అట్నే ప్లాన్ చేస్తారు నాకు తెలిసి. అంటే మంగళం శ్రీను వీళ్ళందరూ కలిసి బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర పోతాడు, మన జాలరెడ్డి కూడా పగ తీసుకోవడానికి పోతాడు. సో వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటారు అండ్ వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటారు. సో ఫైట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో క్లైమాక్స్ ఎట్లా ఎండ్ చేస్తారు అనేది బాగా అది నాకు తెలిసి బన్వర్ సింగ్ షెకావత్ని ఖచ్చితంగా చంపేస్తాడు. క్లైమాక్స్ ఏదని అంటే మీకు గంగమ్మ తల్లి జాతర ఉండదు, అది మాత్రం క్లైమాక్స్ అయి ఉంటుంది. లేకపోతే అదే క్లైమాక్స్ అయి ఉంటుంది. ఇవాళ రిలీజ్ చేసిన ఫాజిల్ గారిది అదే బన్వర్ సింగ్ షెకావత్ది ఇంటర్వెల్ సీన్ అయి ఉంటుంది. స్టార్టింగ్ సీన్ ఏందో మనకు తెలియదు కానీ వేరేస్ పుష్ప తోటి స్టార్ట్ అయింది కావచ్చు. అండ్ ఇంటర్వెల్ ఇంకో సీన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వేరేస్ పుష్పరాజుని ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించకపోవచ్చు, జస్ట్ ఫేస్ చూపించకపోవచ్చు. మీకు టైగర్ ఎదురవుతుంది కదా, పుష్ప వచ్చిన అంటే పులి రెండరకు వెనుకపోతుంది అని చెప్పేసి. సో ఆ సీన్ అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తారు ఇంటర్వెల్లో. నాకు తెలిసి రెండు ఇంటర్వెల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ క్లైమాక్స్ అయితే ఇదే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మన గంగమ్మ తల్లి జాతర. సో గంగమ్మ తల్లి జాతర అయినప్పుడైతే ఫ్యాన్స్ అయితే పునకాలు అని చెప్పుకోవచ్చు. బాగా అరుస్తారు, ఖచ్చితంగా అరుస్తారు. ఎంత అరుస్తారు అంటే అంత అరుస్తారు. సో 1000 కోట్లు అయితే ఖచ్చితంగా కొడుతుంది పుష్పటం, అందులో అయితే డౌటే లేదు. అదే ఫ్లాప్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది కాదు. అక్కడ ఉంది సుకుమార్, అల్లు అర్జున్ కాదు, డిఎస్పి కాదు, ఎవ్వరు కాదు, సుకుమార్. రైటింగ్స్ నమ్ముకున్న సుకుమార్, అర్థమైందా? అండ్ రైటింగ్ ఎట్లుంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. December 6th అయితే రాబోతుంది అనమాట. సో అందరి బర్త్డేస్ మ్యాక్సిమం అయిపోయినాయి. వచ్చే బర్త్డే ఎవ్వరు లేవు నాకు తెలిసి, అందరి బర్త్డేస్ అయిపోయినాయి. అంటే మూవీ టీంకి సంబంధించి నేను చెప్పేది. సో కొత్త విలియన్స్ ఎవరైనా వస్తారని సాయిపల్లి వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకెవరో వస్తారని అయితే చెప్తున్నారు. విజయ్ సేతుపతి గారు వస్తారని చెప్తున్నారు, కానీ అదంతా రూమరే, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. సో పుష్ప 3 కూడా ఉంటుందని చెప్తున్నారు. పుష్ప 2 ఎట్లా ఎండ్ అవుతుందో, లైక్ KGF 2 మనకి బాహుబలి 2 ఎట్లా సస్పెన్స్ పెట్టిన 3 కోసం. సో అంత సస్పెన్స్ ఉంటేనే మళ్ళీ 3ని దేక్తారు. కానీ ఇదే ఫ్లాప్ అయిందని అనుకో, దాని దగ్గరికి అయితే పోలేదు అనమాట. ఫ్లాప్ కాదు, ముచ్చట చెప్తాను డైరెక్ట్. సో ఫ్లాప్ అయితే కాదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అనమాట. సో పుష్ప 2 పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.